footages were being recovered? 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ, ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, లాటాపు బాటిల్ తీసుకున్నట్టు చూపిస్తుందో వచ్చింది. ఒక వ్యక్తి పొద్దున్న సాయంత్రం వరకు లాటా బాటిల్ ఇంత జర్నీ చేయగలరు సార్ అసలు? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు.